హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి హాలిడేస్ అన్నీ ఫినిష్ చేసుకొని మళ్ళీ బ్యాక్ హోమ్. సో రాగానే ఫస్ట్ క్లీనింగ్ అవన్నీ చేసుకున్నాను అనమాట. మా సంక్రాంతి చాలా బాగా జరిగింది. మీ సంక్రాంతి ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ సంక్రాంతి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. కజిన్స్తో కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీతో కానివ్వండి, టైం చాలా బాగా స్పెండ్ చేసాము. అండ్ నా కూతురు కూడా బాగా పెరిగింది కాబట్టి అది కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఈ వ్లాగ్ మొత్తం నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. సో డెఫినెట్గా చూడండి. సో ఇంటికి రాగానే ఫస్ట్ మేజర్ రోల్ నాకు ఉండేది లాండ్రీ. సో దాంతోనే మొదలుపెట్టాను లాండ్రీ. అండ్ నేను బేసిక్గా నాకు కిచెన్ కానివ్వండి, లేకపోతే మిగతాది ఏదైనా సరే క్లీనింగ్ పార్ట్ ఉండేది. ఫస్ట్ చేసేస్తే నేను ఆరాంగా మిగతా పనులన్నీ కూడా చేసుకోగలను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు లాండ్రీ వేస్తున్నాను. ఈ మధ్య లాండ్రీ తక్కువ పడుతోంది, ఎందుకో తెలీదు. తక్కువ వాడుతున్నామా లేకపోతే ఏంటి అన్నది తెలీదు. మామూలుగా అయితే నాకు 2-3 టైమ్స్ వేయాల్సి వచ్చేది రోజుకి. బట్ ఇప్పుడు మాత్రం ఒకసారి వేస్తుంటే సరిపోతుంది అనమాట. ఇంకా కిచెన్లోకి వచ్చాను కుకింగ్ చేద్దామని చెప్పేసి. ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దీని రెసిపీ చూసేద్దాము. నేను కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నూనె తీసుకున్నాను. దీనికి నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. అయితే నేను ఒక గుప్పెడు ధనియాలు, కొన్ని జీలకర్ర, అలాగే వెండుమిరపకాయలు వేసుకొని బాగా వేపుకుంటున్నాను అనమాట. ఎక్స్పెషల్లీ నూనె కొంచెం వేగాలి. దాని తర్వాతనే ఇవి వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో మనము ఫస్ట్ పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్, టమాటోస్, చింతపండు వేసుకుని బాగా వేపుకోవాలి. నీళ్ళేం పోయినవసరం లేదు, టమాటోలో నీళ్ళు ఉంటాయి కాబట్టి అవే ఊరుతాయి అన్నమాట. బాగా కాసేపు వేపుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ వరకు బాగా వేగాలి. అది బాగా మెత్తగా అయ్యే వరకు వేగాలి. అయితే నేను ఇక్కడ ఒక స్పూను ఇది వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నాను. సో దట్ అది మగ్గడానికి, టమాటో మగ్గడానికి ఈజీగా ఉంటుందని. అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. మిక్సీలో పట్టేటప్పుడు మాత్రం కొంచెం గార్లిక్, మళ్ళీ వచ్చేసి తగినంత పసుపు. నేను ఇంతకుముందు కొంచెమే వేసాను వేగడానికి. సో అది కాకుండా ఇంకా తగినంత మీకు కావాల్సినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకొని పక్కకు తీసుకున్న తర్వాత మీకు నచ్చితే పోపు వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. పోపు వేసుకోకపోయినా కూడా బాగుంటుంది, కానీ పోపు వేసుకుంటే ఇంకొద్ది రోజులు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అన్నమాట. పైగా ఇప్పుడు నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత 2 రోజులు మాకు పనామ వచ్చింది. మళ్ళీ నాకు చెప్పింది, నేను ఇంకా 2 రోజులు రానమ్మా, నాకు మాకు తెలిసిన వాళ్ళది పెళ్ళి ఉంది అని చెప్పింది అనమాట. ఇంకా అలా చెప్పినప్పుడు మనం ఏమనగలమండి. సో ఈరోజు ఏ రోజైతే నేను షూట్ చేస్తున్నానో ఆ రోజే నాకు పనామ రావట్లేదు. ఆ రోజు ఆ మరుసటి రోజు రావట్లేదు అనమాట. మొత్తం అన్ని పనులు నేనే చేసుకోవాలి. సో ఇలా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ముందు పనులన్నీ చేసేసుకొని తర్వాత రిలాక్స్
అవుతాను. మామూలుగా అయితే అట్లా కాదు, ఫస్ట్ కొద్దిసేపు రిలాక్స్ అయిపోతాను అన్నమాట. మార్నింగ్ ఒక 1 అవర్ 1.5 అవర్. సో రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా పనులు ఉంటే చూసుకుంటాను. కానీ ఇలాంటి టైమ్స్లో మాత్రం ఫస్ట్ పనులన్నీ చేసేసుకున్న తర్వాత రిలాక్స్ అవుతాను. ఎందుకంటే ఒక్కసారి నేను రిలాక్స్ అవ్వడం మొదలు పెట్టానంటే నన్ను ఆపడం దేవుడి తరం కూడా కాదు. అలాగ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటే అలానే నిద్ర వచ్చి అలానే నిద్రపోతాను అనమాట సోఫాలో. మరి పాప సంగతి ఏంటంటే అని అడగచ్చు. నా కూతురితో టెన్షన్ ఏం లేదండి, డోర్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి, ఎక్కడ ఉంటే అక్కడే ఆడుకుంటూ ఉంటుంది. దాని బొమ్మలన్నీ దానికి హాల్లో ఉంటాయి అన్నమాట. సో దాంతో ఏ ప్రాబ్లం లేదు. సో నేను అలానే పడుకొని నిద్రపోతాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అట్లా లేజీగా కూర్చొని ఉంటే టైం ఎలా పాస్ అయిపోతుందో కూడా మనకు తెలియదు కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ పనులు చేసేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత ఈరోజు అది కాకుండా ఇంకా చారు కూడా చేశానన్నమాట, టమాటా చారు. మీరు నవ్వుకుంటారు కానీ నాకు చారు చేయడం అస్సలు రాదండి. అంటే అంత టేస్టీగా కుదరదు, అదేమో తెలీదు. నేను చాలా తక్కువగా చేస్తానన్నమాట చారు. బట్ ఈరోజు చేశాను, మరి అది ఎలా వచ్చిందో తెలీదు. సో అది నేను డిష్ అవుట్ చేసుకుంటాను అనమాట. డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ నాకు ఉండే పని ఏంటంటే సామాన్లు తోమడం. బేసిక్గా నాకు ఇంట్లో సామాన్లు తక్కువే పడతాయి. ఎందుకంటే నేను ఒకటే 2, 3 సార్లు వాడుతూ ఉంటాననమాట. ఇప్పుడు సపోజ్ ఒక కుక్కర్ తీసినాను అనుకోండి, ఆ కుక్కర్‌లోనే పప్పు ఉడకబెడతాను. ఆ కుక్కర్‌లోనే మిగతావి ఏమైనా ఉడకబెట్టుకోవాలంటే ఉడకబెడతాను. ఆ కుక్కర్‌లోనే అన్నం కూడా పెట్టేస్తాననమాట. సో ఒక కుక్కర్ నేను 3, 4 సార్లు వాడతాను. సో అందువల్ల నాకు బేసిక్గా తక్కువే పడతాయి. సో నాకు పనామె రాకపోయినా కూడా అంత ఇబ్బంది రాదు. అండ్ నాకు చాలామంది వీడియోస్ చూసిన వాళ్ళు నన్ను అడిగేది ఏంటంటే, మీరు డిష్ వాషర్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి. నాకు పడిగే 4, 5 సామాన్లకి డిష్ వాషర్ అవసరమా అనిపిస్తుంది. యాక్చువల్గా ఒకసారి అనిపిస్తుంది డిష్ వాషర్ కొనుక్కుందామని, బట్ అంత అవసరం లేదని కూడా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఇమ్మీడియట్ వర్క్ చేయాల్సిన పని స్టవ్ క్లీనింగ్, గట్టు క్లీనింగ్. ఇది చేయకపోతే మాత్రం నాకు తల తొలుస్తూనే ఉంటుంది. సో ఎంత పెద్ద పని చేసినా కూడా ఫస్ట్ ఇది పని అయితే చేసేసుకోవాలి. ఎందుకంటే నాకు ఎక్స్పెషల్లీ ఇంట్లో కొంచెం కాక్రోచెస్ ప్రాబ్లం ఉంది. అండ్ ఎవరికైతే కాక్రోచెస్ ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ కూడా నా సజెషన్ ఏంటంటే, గట్టు ఎప్పటికప్పుడు ఏ పూటకు ఆ పూట క్లీన్ చేసుకున్నారంటే కాక్రోచెస్ ప్రాబ్లం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇది ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.